మిత్రులందరికీ సామాజిక నమస్కారాలు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లిలో జరిగినటువంటి బోనాల పండుగ సందర్భంగా జరిగినటువంటి అవమానం మీద ఈరోజు మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర కమిటీ మరియు ఇతర దళిత సంఘాల పెద్దలందరం కలిసి ఈ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడున్నటువంటి మాదిగ కుల పెద్దలు కుల బాంధవులు అందరితో కూడా మాట్లాడి గౌరవ డీసీపీ గారిని ఇప్పుడే కలవడం జరిగింది. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో కలెక్టర్ గారు అందుబాటులో లేనందున ఏఓ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నిజంగా సభ్య సమాజం తలదించుకునేటువంటి ఒక కార్యక్రమం ఇక్కడ జరిగింది. ఏంది, మా ఎల్లమ్మ తల్లి బోనాల సందర్భంగా ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించుకోవాలని మిగతా కులాలతో సమానంగా మేము కూడా బోనమెత్తుకొని మా ఆడబిడ్డలు పవిత్రంగా బోనాలను సమర్పించుకోవడానికి ఎల్లమ్మ దగ్గరికి వెళ్తే ఎల్లమ్మ తల్లి దృష్టిలో అందరు సమానమే, కానీ ఇక్కడున్న కొద్ది మంది దృష్టిలో మాత్రం మేము అంటరానులమైనాం. మా బోనాలు చెల్లించడానికి వాళ్ళకు మనసొప్పలేదు. మా ఆడబిడ్డలను అడ్డుకున్నారు. అడ్డుకునేది ఒక అరగంట అడ్డుకోలే, 5-6 గంటల పాటు అడ్డుకుంటే కాళ్ళకు చెప్పులు లేకుండా మంచి నీళ్లు తాగకుండా మా ఆడబిడ్డలు మలమల మాడి కూడా ఈ దించితే బోనం అపవిత్రమైద్దని చెప్పేసి వాళ్ళు ఆ బోనాన్ని ఎత్తుకొని 6-7 గంటలు ఎదురు చూసినా వాళ్ళ మనసు కరగకపోగా నోటికి చెప్పరాని మాటలు తిడుతూ మా జాతిని అవమానపరిస్తే ఇలా బోనాలు తీసుకొచ్చి రోడ్డు మీద ధర్నా చేసేటువంటి పరిస్థితి మా వాళ్ళకు వచ్చింది. నిజంగా ఎల్లమ్మ తల్లి కూడా దుఃఖపడి ఉంటుంది. ఆ ఎల్లమ్మ తల్లి కూడా చాలా బాధపడి ఉంటుంది. ఎందుకంటే నన్ను కడుపులో పెట్టి లందల దాసుకున్న మా మాదిగోళ్ళకే ఇలా నా దగ్గరికి రాణిస్తలేరు వీళ్ళని చెప్పి మా ఎల్లమ్మ తల్లి కూడా బాధపడి ఉంటుంది. తల్లి, నీ బాధ, నీ కోపం, నీ ఆక్రోశం తప్పకుండా వాళ్లకు తలుగుతుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. మేము అన్ని కులాలను సమానంగా చూస్తాం, వాళ్ళను కూడా సమానంగా గౌరవిస్తాం. కానీ మా దేవతకు మొక్కు సమర్పించుకోవడానికి కూడా మమ్మల్ని రాని అయినప్పుడు ఆ దేవత కూడా బాధపడుతుందేమో, ఆ దేవత కూడా దుఃఖిస్తుందేమో, తప్పకుండా మీ మీద కన్నెర్ర చేస్తా అని చెప్పేసి మేము భావిస్తూనే, మరోవైపు చట్టం తప్పకుండా ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అరెస్ట్ చేస్తా అనేటువంటి మేము భావిస్తున్నాం. ఆ నమ్మకాన్ని మేము వ్యక్తం చేస్తున్నాం. గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఇక్కడున్న ఎంపీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, మా జాతి మిమ్మల్ని నమ్ముకోనున్నది, మీరు న్యాయం చేస్తారని చెప్పేసి మా జాతి మీ పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నది, మిమ్మల్ని నమ్ముకోనున్నది. కాబట్టి తప్పకుండా మీరు ప్రత్యేక శ్రద్ధ వహించి ఇట్లాంటి వివక్షత తావెత్తకుండా మీరు ఈ గ్రామాన్ని సందర్శించాలి, మా వార్డును సందర్శించాలి, మీ ఆధ్వర్యంలోనే మా ఎల్లమ్మను సందర్శించాలని చెప్పేసి మేము కోరుకుంటూ, దోషులు ఎవరైతే ఉన్నారో కేసులు బుక్ చేయడమే కాదు, వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపాలి. దీనికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి. కోర్టు ఏర్పాటు చేసి కేసులో జాప్యం జరగకుండా విచారణ వేగవంతం చేయాలి. విచారణ వేగవంతం చేయడంతో పాటు వాళ్లకు యావజ్జీవ కారాగార శిక్ష పడ్డప్పుడు మాత్రమే ఇంకోసారి ఇట్లాంటి వివక్షత జరగడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి తప్పకుండా ఆ రీతిగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని కోరుతా ఉన్నాం. ఈ మేరకు మాదిగ హక్కుల దండోరా ఆధ్వర్యంలో మేము గౌరవ డీజీపీ గారిని త్వరలో కలవబోతా ఉన్నాం. అదేవిధంగా గౌరవనీయులైనటువంటి మంత్రులను కూడా కలవబోతా ఉన్నాం. మాదిగ జాతికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలందరినీ కూడా కలవబోతా ఉన్నాం. ఎస్సీ ఎస్టీ కమిషన్ దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లడంతో పాటు ఒకవేళ న్యాయం జరగడంలో మాకు జాప్యం కనుక జరిగితే, దోషులను అరెస్ట్ చేయడంలో జాప్యం కనుక జరిగితే ఈ పెగడపల్లి నుంచే ఇక్కడ నిరాహార దీక్షకు పూనుకోవడమే కాదు, ఇక్కడ నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసి మా పిల్ల జల్లల్ని పట్టుకొని ముఖ్యమంత్రి గారి దగ్గరికి కూడా రావడానికి సంసిద్ధమవుతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, ఏదేమైనా వివిధ జిల్లాలో ఉన్నటువంటి మాదిగ హక్కుల దండోర శ్రేణులు కానీ, దళిత బహుజన సంఘాల నాయకులు కానీ ఇలా పెగడపల్లి ఒక్క ఊరు కాదు, పెగడపల్లి వాళ్ళ తల్లడిల్లుతూ ఉన్నది. ఈ పెగడపల్లి దళిత జాతికి అండగా నిలవాల్సినటువంటి బాధ్యత సభ్య సమాజంలో అందరి మీద ఉన్నది. కాబట్టి దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, బహుజన సంఘాలు అందరూ కూడా పెగడపల్లికి రావాలి. రావడంతో పాటు మీ ఏరియాలలో పెగడపల్లికి సంఘీభావంగా దోషులను అరెస్ట్ చేసేంత వరకు కూడా ఉద్యమ కార్యాచరణ మీరు ప్రకటించాలి, వీళ్ళకి అండగా నిలవాలని చెప్పేసి సభ్య సమాజాన్ని మాదిగ హక్కుల దండోరా తరపున విజ్ఞప్తి చేస్తూ వేడుకుంటున్నాం.